హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక చూసారు కదా, టోటల్గా 10 డిఫరెంట్ మీషో గౌన్స్ కలెక్షన్తో అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం ఈ డిజైన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. అన్నీ కూడా అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి మీషోలో లాంచ్ అయినటువంటి చక్కని గౌన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ వీటన్నిటి లింక్స్ అయితే కనుక మీకు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే మీరు హ్యాపీగా అయితే కనుక డిస్క్రిప్షన్లో వెళ్ళండి, ఆ డిజైన్ చూసుకోండి, సైజ్ అవన్నీ చూసుకుని కార్ట్లో వేసుకుని అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. అన్నీ కూడా చాలా లేటెస్ట్గా మనకి మీషోలో వచ్చినటువంటి కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్ ఉన్నాయండి, బెస్ట్ ప్రైస్ ఉన్నాయి. నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచి అయితే కనుక మీకు ఒక్కొక్కటిగా అయితే లింక్స్ మీకు ప్రొవైడ్ చేసి పెట్టున్నాను. సో మీరు ఇంకా ఏదైతే డిజైన్ మీకు కనెక్ట్ అవుతుంది, ఏదైతే మీకు రీజనబుల్ అనిపిస్తుంది, ఏదైతే మీకు సూట్ అవుతుందని అనుకుంటారో సో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోవడమే. ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు చూడాలని అనుకుంటే ఫస్ట్ ఇంకా కూడా మన పేజ్ని ఫాలో అవ్వకపోతే కనుక ఒకసారి చూడండి. మీకు నచ్చింది, ఎస్ మనకి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. అండ్ మన కస్టమర్స్, మన ఫాలోవర్స్కి అయితే కనుక డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది అసలు వర్క్ అంతా కూడా మనకైతే కనుక. అండ్ ఇదైతే కనుక చక్కని కాటన్ ఇప్పుడు వస్తుంది కదా మనకైతే కనుక. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ అండి, ఆరెంజ్ ట్రెండింగ్, అలాగే మనకి ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఫుల్ ట్రెండింగ్లో అయితే కనుక ఉండింది. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కాటన్ అనమాట. ఇది కూడా ఒక కలర్ కాంబినేషన్. మీకు ఇప్పుడు అయితే కనుక 1 by 1 ఓపెన్ చేసేసి ఒక్కొక్కటిగా అయితే కనుక చూపించేస్తాను. దీనిలో ఫుల్ ఫ్లేర్లో వచ్చిందండి. అది 1000 రూపీస్లో అయితే కనుక ఉండింది. అది ఫ్లేర్ ఆల్రెడీ నేను మీకు పోయిన వీడియోలో షేర్ చేశాను కదా. ఇది కొంచెం హాఫ్ ప్రైస్లో ఉంది, హాఫ్ ఫ్లేర్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే కనుక ఒక్కొక్కటిగా మీకు ఓపెన్ చేసి మీకు ఎలా వస్తాయి కంప్లీట్గా ఏంటి అనే డిజైన్ డీటెయిలింగ్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, అలాగే మరి లైనింగ్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా అయితే కనుక చూద్దాం. ఫ్లేర్ ఇంతకుముందు మీకు అయితే కనుక ఫుల్గా తీసుకొచ్చినటువంటి అది కూడా పెడతాను నేను మీకు ఫోటో. దాంట్లో అయితే కనుక మేబీ ఆ కలర్ స్టాక్ అవుట్ అయిపోయి పింక్లో ఉందండి. లింక్ అయితే మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇదైతే కనుక 450, 490 లైక్ ఈ రేంజ్లో 500 రేంజ్ వరకు అయితే మాత్రం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. సో చక్కగా అయితే కనుక ఫ్లేర్ ఎంతవరకు ఉండాలో ప్రాపర్గా అయితే కనుక మనకి అంతవరకు అయితే కనుక వస్తుంది. అలాగే లైనింగ్ కూడా వచ్చింది. అలాగే జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది మనకి లైక్ చక్కని ఫ్లేర్తోనే ఉందండి. ఇదైతే కనుక లైనింగ్ ఇంటర్లాక్ వచ్చేసింది. ఫ్లేర్ అయితే కనుక మీరు చూసుకోవచ్చు. ప్రాపర్గా మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో చక్కగా అంతవరకు అయితే కనుక ఇచ్చున్నారు. ఇదంతా కూడా మనకి గేరా అనమాట. బ్యాక్ సైడ్ లైనింగ్ ప్రతి పార్ట్కి ఇంటర్లాక్ వచ్చింది. ఫ్రంట్ డిజైన్. సో ఇదైతే కనుక ఓవరాల్గా వీ నెక్ లైన్తో ఎల్బో లెంత్ వరకు అయితే కనుక హ్యాండ్తో మంచి కలర్ కాంబినేషన్, అందరికీ సూట్ అయ్యేటువంటి వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ పైన అయితే కనుక తీసుకొచ్చినటువంటి చక్కని గేరా గౌన్. ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ అనమాట. సో బాగుంటుందండి. వేసాక అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. దీంట్లో మనకి అన్ని సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది. అండ్ ఇదైతే కనుక మనకి ఫ్రంట్ అంతా కూడా ఇట్లా వర్క్ అనేది ఇప్పుడు బాగా అయితే కనుక ట్రెండ్ అవుతుంది. ఫ్లెక్స్ కాటన్స్ అండి, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి ఫ్యాబ్రిక్ ఇది. ఫ్లెక్స్ కాటన్స్లో ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి సేమ్ కాటన్ ఉంటుంది, హై ఎండ్ ఉంటుంది అనమాట. ఇంకా కూడా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కోసం అయితే కనుక డోరీస్ ఇచ్చేసారు. మిడిల్లో అంతా కూడా మనకి ఫ్రంట్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర అయితే కనుక మొత్తం బీడ్స్ వర్క్, మగ్గం వర్క్ ప్యాటర్న్లో అయితే కనుక చక్కగా వర్క్. అండ్ స్కాలప్లో అయితే కనుక నెక్ లైన్ పార్ట్ తీసుకుని హ్యాండ్ మీద కూడా అయితే కనుక బటర్ఫ్లై డిజైన్ అనేది ఈ విధంగా ఇస్తూ మనకి విత్ లైనింగ్తో అయితే కనుక దీన్ని తీసుకొచ్చారనమాట. సో ఇదైతే కనుక కంప్లీట్గా లుక్ అండి, పింక్ కలర్. అండ్ ఇదైతే కనుక మనకి దీంట్లో వచ్చినటువంటి లైనింగ్ ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చింది. మనకి కాటన్ మెటీరియల్ పైన అయితే కూడా ఇంకా కూడా బెటర్ క్వాలిటీలో ఫ్రిల్స్తో చక్కని గౌన్ అయితే కనుక తీసుకొచ్చారు. సో ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా ఇలా తీసుకోవచ్చు. అండ్ నేను ఇవాళ తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజు, నా సైజ్ అండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది నాకు. సో వీటిలో సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవడమే. రౌండ్ నెక్ ఉంటుంది బ్యాక్ సైడ్లో. ఇట్లా షోల్డర్ ఫిట్టింగ్ కూడా డోరీ అయితే కనుక వచ్చి ఉండింది అనమాట. ఇది ఓవరాల్గా లుక్ అండి. ఓకేనా, అన్నీ బాగున్నాయి. ఫ్లేర్ కూడా బాగా వచ్చింది, మంచి పింక్. అలాగే ఫ్లెక్స్ కాటన్లోనే ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మీకు ఆరెంజ్ ఫుల్ ట్రెండింగ్ అని కూడా ఇంటర్లో మీకు ఓపెన్ చేసి చూపించాను కదా. ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగుండింది. బ్యాక్ సైడ్ అయితే కనుక జిప్తో వచ్చేసింది, విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా పాసిబుల్ అయితే నేను మీకు ముందు డెఫినెట్గా షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇదేంటంటే ఇట్లా మనకి కుచ్చు రఫుల్ టైప్ అయితే కనుక ఇట్లా మనకి హ్యాండ్ అనేది అయితే కనుక హైలైట్ చేసేసి ఉన్నారు. ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఉందండి. కొంచెం మనకి
లైక్ ఎలా అంటే చూడటానికి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చోవడానికి అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు. ఫ్రంట్ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఫ్రిల్ కాన్సెప్ట్తో అయితే కనుక మనకి ఫ్లెక్స్ కాటన్ పైన ఆరెంజ్లో వచ్చినటువంటి డిజైన్ అండి. నెక్స్ట్ అయితే కనుక మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మంచి లాంగ్ జిప్తో అయితే కనుక ఇచ్చారు, విత్ లైనింగ్ అయితే కనుక ఇచ్చినారు. సో ఓవరాల్గా అయితే కనుక మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా చక్కగా లెంతీ పార్ట్తో అయితే కనుక బ్యాక్ ఓపెన్ అనేది వచ్చేసింది అనమాట. సో ఫ్రీగా ఎక్కుతుంది. కొంతమందికి బ్యాక్ జిప్ వస్తే ఫిట్టింగ్ బాగా అనిపిస్తుంది అనే ఫీల్ ఉంటుంది కదా, అలా ఇచ్చేసారు. ఇదైతే కనుక ఓవరాల్గా లుక్. నెక్స్ట్ దీన్ని లైనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అండి, ఇది ఫ్లేరు. ఒకసారి మీరు ఫ్లేర్ అది చూసేసుకుంటే కనుక నేను మీకు లైనింగ్ కూడా చూపించేస్తాను. ఇదైతే కనుక పాలిస్టర్ లైనింగ్ అండి, ఆరెంజ్ లైనింగ్ అయితే కనుక వేసేసి మనకి కంప్లీట్ లుక్ అయితే కనుక ఇచ్చున్నారనమాట. ఇది ఓవరాల్గా లుక్. దీనికి ఇంటర్లాక్ లేదండి, దీనికి ఇంటర్లాక్ వచ్చింది మామూలు స్టిచ్ పైన అయితే కనుక ఉండింది. అంటే కొన్ని ప్లేసెస్ వరకు మాత్రమే మనకి వీటికి ఇంటర్లాక్ ఇచ్చారనమాట. సో మెయిన్ పాయింట్స్ దగ్గర ఇక్కడ కింద ఫ్రిల్స్ ఆ కాన్సెప్ట్లో రాలేదు, నార్మల్ స్టిచ్ అయితే కనుక చేసేసి ఇచ్చేసారు మనకి. ఇది ఓవరాల్గా మనకి ఫ్లెక్స్ కాటన్లో ఆరెంజ్ కలర్ పైన ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మరొక డిజైన్. నెక్స్ట్ గురించి ఇంకొక దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్లో అండి. ఈ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది. అండ్ నేను వేసినటువంటి ఈ డ్రెస్ అయితే కనుక మనకి బాంధనీ దుపట్టాతో కంప్లీట్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్న సెట్ అండి. నేను రీసెంట్గా వీడియో చేశాను దీనిపైన కూడా. నేను డెఫినెట్గా ఆ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్ దీని అయితే కనుక అందమంతా కూడా ఈ బాంధనీ దుపట్టాదేనండి, చాలా బాగా వస్తుంది అసలు బాంధనీ దుపట్టా. మనకి శారీ పన్నా లాగా అయితే కనుక పన్నా అనేది ఇంత లెంతీ పన్నాతో వస్తుందండి, చాలా బాగుంటుంది. వేరే వాటికి కూడా మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. మీరు వేరే దుపట్టాస్తో కూడా మీరు ఈ సెట్కి కూడా అయితే కనుక వేసుకోవచ్చు అండి, చాలా బాగా ఇచ్చారు. ఇదైతే కనుక క్వాలిటీ చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ. అండ్ అడ్రస్ డీటెయిల్స్. నెక్స్ట్ అయితే కనుక అండి ఎల్లో కలర్ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కూడా చూడవచ్చు, చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ అంతా కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. ఇదైతే కనుక హ్యాండ్, షార్ట్ లెంత్ హ్యాండ్ అండి, ఎల్బో లెంత్ వరకు వస్తాయి, చిన్నగా కుచ్చులు వచ్చాయి. అక్కడ కూడా మనకైతే కనుక ఈ వైట్ కలర్ ఫ్లవర్తో కంప్లీట్గా డిజైన్ అయితే కనుక వచ్చేసి ఉండింది. ఇదంతా కూడా లాంగ్ లెంత్ అండి, ఇది కంప్లీట్ ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట, లెంత్ పెచ్చుంది. లైనింగ్ వచ్చింది పాలిస్టర్ లైనింగ్ అండ్ ఫ్రిల్స్తో అయితే కనుక కంప్లీట్ గౌన్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే ఇక్కడ కూడా ఇంటర్లాక్ ఉందండి ప్రతి జాయింట్ దగ్గర కూడా మనకి. ఇదైతే కనుక లైనింగ్, పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు. సో ఓవరాల్గా అయితే కనుక ఎల్లో కలర్లో ఏమైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఇది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో లేటెస్ట్గా అండర్ బడ్జెట్లో వచ్చిన గౌన్స్లలో జార్జెట్లో ఇది ఒక లేటెస్ట్ ప్యాటర్న్ అండి. కొన్నిట్లో కలర్ చార్ట్ ఉంది, కొన్ని సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయండి. సో దాన్ని బట్టి అయితే కనుక మీకు ఏది పర్టికులర్ డిజైన్ కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోవడమే. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్, ఇది కలంకారీ ప్రింటెడ్ థీమ్ వైజ్లో అయితే కనుక వస్తుందన్నమాట. రౌండ్ నెక్, వెరీ హెవీ డిజైన్ అండి. ఇది కూడా మీకు గేరా బాగా వస్తుంది, ఫ్యాబ్రిక్ హెవీ ఉంటుంది అన్నమాట, థిక్నెస్ బాగా. ఇదైతే కనుక మనకి మిడ్ లెంత్లో ఫుల్ ఫ్లేర్లో వచ్చినటువంటి ప్యాటర్న్ విత్ లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక ఈ డిజైన్ వస్తుంది. కంప్లీట్గా అయితే కనుక లాంగ్ స్లీవ్స్ అండి, ఇలా ఉంటాయి మీకు. ఫ్లేర్ బాగా వచ్చింది, మందం ఉంది, ఫ్యాబ్రిక్ కూడా మనకైతే కనుక థిక్నెస్తో వచ్చేసింది. ఇదైతే కనుక మనకి మిడిల్ పాయింట్ అయితే ఇట్లా కట్ వచ్చింది అండ్ లైనింగ్ అయితే కనుక తీసుకున్నారు. ఇది కూడా మనకి మీరు వద్దనుకుంటే అయితే కనుక కలిపి అయితే స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కనుక ఫ్లేర్ ఫుల్ వచ్చేసిందండి మనకి ఇట్లాగా. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఇట్లా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. సో మీరు దీన్ని బట్టి ఒకవేళ మీకు ఇలా నచ్చితే ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు ఇది ఇక్కడ కరెక్ట్గా పాయింట్ ఉంది కాబట్టి ఒకవేళ ఓపెన్ వద్దనుకుంటే కనుక మీరు చక్కగా స్టిచ్చింగ్ అయితే కనుక కలిపి జాయింట్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫ్యాబ్రిక్ కూడా బాగా మందంగా ఉంది, చాలా బాగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా థిక్నెస్ చూసుకోవచ్చు. అండ్ ఇవి కూడా అయితే కనుక మనకి ఇంటర్లాక్ ఉందండి ప్రతి పాయింట్ స్టిచ్చింగ్ దగ్గర కూడా స్టెప్ వైజ్గా ఇలా వస్తుంది. ఓకేనా, పాలిస్టర్ లైనింగ్ అండి దీన్ని కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దామండి, పిస్తా గ్రీన్ కలర్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా క్రష్డ్ మెటీరియల్లో చాలా బాగా ఇచ్చారు. కలర్ బాగుంది, మంచి ఫ్లేర్తో అయితే కనుక చక్కగా కుచ్చులతోని వీటితోని బుట్టా స్లీవ్స్తో అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఇచ్చేసి ఉన్నారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉందండి. అండ్ ఇది కూడా చాలా క్లాత్ కూడా సాఫ్ట్గా అయితే కనుక చాలా బాగుంది. ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక పిస్తా గ్రీన్ అండ్ డాటెడ్ బూటీతో అయితే కనుక మనకి కంప్లీట్ ఫ్లేర్తో ఈ విధంగా వచ్చింది. ఇంటర్లాక్ వచ్చింది ఫ్రంట్ సైజ్ అండ్ లోపల కూడా ఇంటర్లాక్ ఉండింది. లోపల బాడీ పార్ట్ వరకే లైనింగ్ ఇచ్చారు, దీనికైతే లైనింగ్ రాలేదండి. ఇక్కడ వరకు అయితే మాత్రం మనకి లైనింగ్ ఉండింది. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు లైనింగ్ పార్ట్.
లైనింగ్ వేసారండి, ఓన్లీ బాడీ వరకు మాత్రమే ఇచ్చారు. బుట్టా స్లీవ్స్తో అయితే కనుక డాటెడ్ కాన్సెప్ట్లోనే ఫ్లెక్స్ కాటన్లోనే మనకి ఇది కూడా అయితే కనుక తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి చక్కగా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక గౌన్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. అన్నీ బాగున్నాయండి. ఇవాళ 10 చూపిస్తున్నాను. 10 డీటెయిల్స్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. సో మీరు చూసుకోండి, మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఇంకా హ్యాపీగా తీసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి మన వీడియోని తప్పకుండా రికమెండ్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా నచ్చితే వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేస్ చేస్తారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి సేమ్ అయితే కనుక మనకి ఈ జరీ వర్క్ ఏదైతే ఉందో ఇదైతే కనుక ఇలాగే కంటిన్యూ అయ్యి డిజైన్ అయితే కనుక ఓవరాల్గా సింపుల్గా మిడ్ లెంత్లో జార్జెట్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక ఈ సింపుల్ డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట. బాగా గేరా వద్దు అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. హ్యాండ్ మీద కూడా అయితే కనుక వర్క్ వచ్చేసింది. విత్ లైనింగ్తో అయితే కనుక సింపుల్గా అయితే మనకి ఫ్లేర్తో వచ్చినటువంటి ఈ పర్టికులర్ డిజైన్. అలాగే దీనికి లైనింగ్ వచ్చేసి అయితే కనుక మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైనింగ్ కూడా. నేను ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఇస్తున్నానండి. రౌండ్ నెక్ సైజ్ వచ్చేసి నేను తీసుకున్నది ఎల్, దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక అండి దీనిలో చాలా థిక్నెస్ ఉంటుందండి. అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట. ఇంతకుముందు నేను మీకు షేర్ చేసినప్పుడు ఒకటి పింక్ కలర్లో షేర్ చేశానండి, అది ఓన్లీ మిడ్ లెంతే. ఇప్పుడు ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక మీషో లాంచ్ చేసింది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. హెవీ పీస్ అండి. మెయిన్ అంతా కూడా సెల్ఫ్ కలర్లో అయితే కనుక మొత్తం అంతా కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మీరు చూసుకున్నట్లయితే. ఓకేనా. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ ఐ డోంట్ నో అండి, యాక్చువల్గా విచిత్ర సిల్క్స్ అని మెన్షన్ చేసినట్టున్నారు, బట్ ఇది విచిత్ర సిల్క్ కాదండి. ఇంకా థిక్నెస్ ఉంది ఫ్యాబ్రిక్లో కూడా. అండ్ ఇది హ్యాండ్ అనమాట. హ్యాండ్ కూడా ఇట్లా స్టెప్ వైజ్గా ఇచ్చారు. 1 2 3 4 ఇట్లా స్టెప్ వైజ్గా ఇచ్చేసి హెవీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం బూటీ వర్క్తో అయితే కనుక ఇచ్చారండి. కింది వరకు కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా హెవీ డిజైన్ అండి. అండ్ మంచి లాంగ్ లెంత్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్. అండ్ ఫ్రంట్ అయితే కనుక మనకి ఇట్లాగా స్క్వేర్ కట్ టైప్ అయితే కనుక వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి లోపల ఫ్యాబ్రిక్. అండ్ ఇదైతే కనుక మనకి లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అండి. జనరల్గా కాటన్ వేయరండి, ఎందుకంటే కాటన్ వేసినప్పుడు ఏంటంటే వాటర్లో పడినప్పుడు మొత్తం ముద్దలాగా అయిపోయి అతుక్కుపోయి ఉంటుందని చెప్పేసి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా జనరల్గా పాలిస్టర్ మెటీరియల్ యూజ్ చేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి. మీరు క్లోజప్ లుక్లో చూసుకోండి. విచిత్ర సిల్క్ అంటే నేను ఒప్పుకోను. సో ఫ్యాబ్రిక్ ఏంటని నాకు కూడా తెలియదు, కానీ చాలా బాగుంది. వెయిట్ కూడా ఉంది అండి మనకి. మొత్తం అంతా కూడా ఇది కాస్త బరువుగానే ఉంది మనకి. హెవీ డిజైన్ గౌన్. నెక్స్ట్ అయితే కనుక మరొక గౌన్. ఇదేంటంటే మనకి కలంకారీ జార్జెట్ మెటీరియల్లో నేను మీకు ఆల్రెడీ ఒక కుర్తీ షేర్ చేశానండి, సైడ్ కట్లో లాంగ్ స్లీవ్స్లో. ఆ పర్టికులర్ ప్యాటర్న్తో అయితే కనుక ఇది మనకి స్లీవ్లెస్లో ఫుల్ ఫ్లేర్తో అయితే కనుక ఇప్పుడు మళ్ళీ దీన్ని కొత్తగా డిజైన్ చేస్తున్నారు. సేమ్ ఫ్యాబ్రిక్తోనే ఫుల్ ఫ్లేర్ ఉంటుందన్నమాట. ఫ్లేర్ చాలా వస్తుంది ఇలాగా. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా తీసుకోండి. హ్యాండ్స్ అయితే లేవు, స్లీవ్లెస్ ప్యాటర్న్. ఇది రావడమే స్లీవ్లెస్ వచ్చేసింది. అలాగే దీనికి కూడా మనకి లైనింగ్ వచ్చింది. హై నెక్ ఉంటుందండి మనకి. బ్యాక్ సైడ్ జిప్ పార్ట్తో వస్తుంది. ఇది ఒక డిజైన్ అనమాట. కొంచెం ట్రెండింగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇది బ్యాక్ జిప్పర్ పాయింట్ ఇలా వస్తుంది. సో మీరు ఏదైనా జాకెట్ అట్లా వేసుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇదైతే కనుక మనకి నెక్ చుట్టూతా కూడా ఇట్లా మనకైతే కనుక ఫ్రిల్స్ అనేది వచ్చేసాయి. బాగుంది డిజైన్ కూడా. చాలా చక్కగా సింపుల్గా లాంగ్ అండ్ ఫుల్ ఫ్లేర్ లైట్ వెయిట్ జార్జెట్ మెటీరియల్ విత్ కలంకారీ ప్రింట్స్. సో విత్ లైనింగ్తో అయితే కనుక కంప్లీట్గా దీని డిజైన్ లుక్ అయితే కనుక ఉందండి. ఫ్లేర్ అయితే చాలా అంటే చాలా ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి మీరు. నేను ఫుల్ ఫ్లేర్ అయితే కనుక ఒకసారి నేను మీకు కవర్ చేస్తాను. ఇదంతా కూడా ఫ్లేరే. ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్గా లుక్. ఇది వేస్తే ఇంకా బాగా స్టైల్గా కనపడుతుందండి. మంచి మెటీరియల్. ఈ రైనీ సీజన్కి కూడా పర్ఫెక్ట్ చాయిస్. ఈజీగా ఆరిపోతుంది. ఈజీగా అయితే కనుక మనం చక్కగా దీన్ని వాష్ చేసేసుకుని అయితే కనుక పెట్టేసుకోవడమే. బాగుంది. వేస్తే స్టైల్గా కూడా ఉంటుంది. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ వచ్చింది. కింది వరకు లైనింగ్ వచ్చిందండి. లైనింగ్ చూపించినట్టున్నాను నేను. ఇదైతే కనుక లైనింగ్. ఓకేనా. ఇలా వస్తుంది. నేను అన్ని పాయింట్స్ క్లియర్గానే చెప్తున్నానండి. ఇంటర్లాక్ వచ్చేసింది దీనికి. ప్రతి పాయింట్కి కూడా ఇంటర్లాక్ వచ్చిందండి. సో మనకి డబల్ టైం స్టిచ్చింగ్ కూడా అవసరం పడదు. ఇది దీని లుక్. నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ గౌన్ అండి. సింపుల్ ఒక గౌన్ అయితే చూపిస్తాం మీకు. ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ పైన అయితే కనుక లాంగ్ స్లీవ్స్లో మిడ్ లెంత్ వరకు అయితే కనుక మనకి ఇట్లా గేరా వస్తూ ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎవరైనా ఒకవేళ బ్లాక్ కలర్స్ కోసం చూస్తుంటే మాత్రం ఒకసారి చూడండి. సింపుల్ అండ్
ఈ లైక్ ఇట్లా అయిపోయేలాగా మీకు ఒక కుర్తీ ప్యాటర్న్ లాగా కాకపోతే ఫ్లేర్ ఉండేలాగా జార్జెట్ మెటీరియల్ పైన సింపుల్ నెక్ లైన్తో అయితే కనుక తీసుకొచ్చేసాను ఇది కూడా. సో ఇదైతే కనుక కంప్లీట్గా స్లీవ్స్ ప్యాటర్న్ లాంగ్లో అయితే కనుక వచ్చేస్తుంది. ఇక్కడ కూడా పోత్లీ బటన్స్ లాంటి లేస్ అయితే కనుక ఇచ్చేస్తున్నారు. ఇదైతే కనుక ఓవరాల్గా మన లాస్ట్ మిడ్ లెంత్ జార్జెట్ ఫ్లేర్ అండ్ లైనింగ్ వచ్చేసి ఇది కాటన్ వచ్చినట్టుందండి, పాలిస్టర్ లైనింగే బాగా ఇచ్చారు. ఇది కూడా ఫ్రీగా ఇచ్చారనమాట, కరెక్ట్గా ఉంది. ఇది కూడా మనకి దీనికి ఎంతవరకు ఉండాలో అంతవరకు అయితే కనుక పర్ఫెక్ట్గా ఇచ్చేస్తూ ఇలా అయితే కనుక డిజైన్ చేశారు. ఓకేనా, ఇది మన లాస్ట్ 10th గౌన్ అనమాట. ఇదండి ఓవరాల్గా అయితే కనుక లుక్. అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకేం డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది మన వీడియో. రేపైతే కనుక మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను మిమ్మల్ని కలవడానికి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.